హాయ్ గైస్, దిస్ ఇస్ రవికుమార్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ ఆర్ బీఈ ఆర్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కోసం ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ గమనించాలి అనే దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఎంసెట్ తర్వాత ఏంటి, హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ కాలేజ్, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా, ఏ ఫ్యాక్టర్స్ చూడాలి. సో ముందు ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎన్ని రకాల కాలేజెస్ ఉన్నాయో తెలియాలి ఫస్ట్. సో అందుకోసము సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అనే దాని మీద ఒక అవగాహన రావాలి. అందుకోసమే ఈ వీడియో మీకోసం. ఫస్ట్ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్ గురించి చూద్దాం. సో అందరికీ తెలిసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఐఐటీస్. సో ప్రజెంట్ స్కూల్ లెవెల్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. సో ఐఐటీస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇండియా మొత్తం మీద 17 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఇన్స్టిట్యూషన్ గురించి చాలామంది తెలియదు. సో మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఎస్టాబ్లిష్ చేశారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీస్, ఇండియా మొత్తం మీద 15 ఉన్నాయి. సో ఈ ట్రిపుల్ ఐటీస్ మన స్టేట్లో ఉన్న ట్రిపుల్ ఐటీస్ సేమ్ కాదు. సో ఈ ట్రిపుల్ ఐటీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. మన స్టేట్లో ఉన్న ట్రిపుల్ ఐటీస్ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. సో అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ డిఫరెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐఎస్సిఆర్స్, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా మొత్తం మీద 5 ఉన్నాయి. కాకపోతే ఇందులో బీటెక్, ఎంటెక్ కోర్సులు ఆఫర్ చేయరు. సో వాళ్ళు బిఎస్, ఎంఎస్ అంటారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ అనే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. దట్టు అవి కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ బేస్ చేసుకుని ఉంటాయి, మ్యాథమెటిక్స్ మీద కూడా ఉంటాయి. కానీ ఒక ఐఐఎస్సిఆర్ భోపాల్లో మాత్రం బిఎస్ డేటా సైన్స్ ఇంజనీరింగ్లో ఇస్తున్నారు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ బీటెక్, ఈసీఈ, సిఎస్సి ఆఫర్ చేస్తారు. సో ఇది తిరువనంతపురం, కేరళలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, సో ఈ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉంది. ఇందులో పెట్రోలియం ఇంజనీరింగ్ బీటెక్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఆఫర్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఎన్ఐటీస్ అంటారు. సో ఎన్ఐటీస్ మొత్తం కూడా 28 ఉన్నాయి ఇండియా మొత్తం, ప్రతి స్టేట్లోనూ ఒకటి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెంలో ఉంది. సో ఇవన్నీ కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి కాకుండా సెంట్రల్ యూనివర్సిటీస్ సపరేట్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీస్ లేవు. కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నింటిలోనూ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయట్లేదు, కొన్నిట్లో మాత్రమే ఉన్నాయి. అవి సెలెక్టెడ్గా చెక్ చేసుకోవాలి. సో అక్కడ సీట్ రావాలంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. అది సపరేట్గా రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సీట్ ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ లేదా స్టేట్ యూనివర్సిటీస్. సో మనకు స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ కాకినాడ, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ అనంతపురం. ఈ జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపూర్కి అనుసంధానంగా జేఎన్టీయు విజయనగరం క్యాంపస్లు ఉన్నాయి. అలాగే జేఎన్టీయు అనంతపూర్కి సంబంధించి జేఎన్టీయు కలిగిరి, జేఎన్టీయు పులివెందుల, ఈ క్యాంపస్లు కూడా ఉన్నాయి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఈ 12 యూనివర్సిటీస్ మాత్రమే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నాయి, అంటే బీటెక్, బీఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ కాకుండా అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి? ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ యొక్క చట్టం ద్వారా ఏర్పాటు చేయబడుతున్న యూనివర్సిటీస్ ఇవన్నీ. మన ఆంధ్రప్రదేశ్లో విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేవి ప్రైవేట్ యూనివర్సిటీస్. నెక్స్ట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఎస్టాబ్లిష్ చేసుకొని క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ యూనివర్సిటీ స్థాయికి వచ్చిన కాలేజెస్ని డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అంటారు.
ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్, ఈ రెండిట్లోనూ అడ్మిషన్ పొందాలంటే ఆ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఇవి కాకుండా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఇంజనీరింగ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి. సో ఎంసెట్ బేస్డ్ అడ్మిషన్స్, ఎంసెట్ ద్వారా ఏ కాలేజీలో అడ్మిషన్ పొందొచ్చు. సో స్టేట్ యూనివర్సిటీస్లో పొందొచ్చు, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో పొందొచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పొందొచ్చు. సో స్టేట్ యూనివర్సిటీస్లో ఎంసెట్ ద్వారా అడ్మిషన్ వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తాయి. సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు, ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. కాబట్టి హ్యాపీగా అడ్మిషన్ తీసుకోవచ్చు. తర్వాత అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఈ రెండు కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ కోవలోకే వస్తాయి. అటానమస్ ఇన్స్టిట్యూషన్కి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ సిలబస్ వాళ్ళు ఓన్గా ఫ్రేమ్ చేసుకుంటారు, వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేసుకుంటారు, యూనివర్సిటీతో సంబంధం లేదు. బట్ సర్టిఫికేట్ మాత్రం యూనివర్సిటీ ఇస్తుంది. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సిలబస్ ఫ్రేమ్ చేసుకునే రైట్ ఉండదు. యూనివర్సిటీ ఏ సిలబస్ అయితే ఇస్తుందో ఆ సిలబస్ని ఫాలో అవ్వాలి. అలాగే యూనివర్సిటీ చెప్పిన టైంలో యూనివర్సిటీ చెప్పినట్లుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ప్రతిదీ యూనివర్సిటీ ఆధీనంలోనే జరుగుతాయి. అటానమస్ కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ రెండు సెలెక్ట్ చేసుకునేటప్పుడు సర్టిఫికేట్స్ కోసం సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే అటానమస్ అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది స్టూడెంట్స్ సెల్ఫ్ సెంటర్ ఈజీగా పాస్ అవ్వచ్చు, సర్టిఫికేట్ ఈజీగా వస్తుందని ఒక అపోహలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా కొన్ని సెల్ఫ్ సెంటర్స్ ఉన్నాయి, లేకుంటే కాలేజీకి రావక్కర్లేదు, ఇలాంటి ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అవి కూడా అపోహలే, అలాంటివి కూడా నమ్మద్దు. కేవలం సర్టిఫికేట్ కోసం ఎవరు జాయిన్ అవ్వద్దు. సర్టిఫికేట్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఉంటేనే మీరు 4 ఏళ్ళ తర్వాత ఏదైనా జాబ్ సెలెక్ట్ అవ్వగలరు. ఇంజనీరింగ్ కాలేజీలో ది బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ చూడాలి? ఫస్ట్, ఫ్యాకల్టీ. ఏ విద్యా సంస్థకైనా ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ ఉంటేనే మంచి స్టూడెంట్ జాయిన్ అవుతారు. మంచి స్టూడెంట్ జాయిన్ అయితేనే ఆ కాలేజీకి మంచి పేరు వస్తుంది. సో అడ్మిషన్ కోసం కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కాలేజీలో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. అలాగే డాక్టరేట్స్ ఎంతమంది ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది కూడా చూసుకోండి. ల్యాబొరేటరీస్, మనం క్లాస్లో ఏదైతే చదివామో దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయగలిగి ఉండాలి. ప్రాక్టికల్గా అప్లై చేయడమే ఇంజనీరింగ్ అంటే. కాబట్టి వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ల్యాబ్స్ ఉంటేనే ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్, లైబ్రరీ. ఇంజనీరింగ్లో మనం క్లాస్లో విన్నదానికంటే లైబ్రరీలో చదివేదే చాలా ఇంపార్టెంట్. 10th ఇంటర్లో ఫ్యాకల్టీ లేదా టీచర్ ఏం చెప్తే అదే చదువుతాం, అదే ఎగ్జామ్ రాస్తాం. కానీ ఇంజనీరింగ్ స్థాయికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ చెప్పిన దానికి 10 రెట్లు ఎక్కువగా లైబ్రరీలో చదవగలగాలి. అలా చదివితేనే మంచి నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టికల్గా అప్లై చేయగలరు. సో లైబ్రరీలో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయా లేదా, నెంబర్ ఆఫ్ జర్నల్స్ ఉన్నాయా లేదా, రీసెర్చ్కి సంబంధించి ఆర్టికల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్. ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది టెక్నికల్ ట్రైనింగ్ కూడా అంటారు. ఎందుకంటే ఒకప్పటి మాదిరిగా మల్టీనేషనల్ కంపెనీస్ కాలేజీకి వచ్చి రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. ఇండియా వైడ్గా ఒకటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో మారుమూల ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో వాళ్ళని మాత్రం ఇంటర్వ్యూకి పిలుస్తారు. కాబట్టి బీటెక్లో అకాడమిక్తో పాటుగా సెకండ్ ఇయర్ నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ చేసే కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, 3 సంవత్సరాల్లో మీ బీటెక్ అకాడమిక్స్తో పాటుగా కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉండాలి. సో అలాంటి కాలేజీలను ఎంచుకోండి. నెక్స్ట్, ప్లేస్మెంట్ రికార్డ్. ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీ యొక్క
గత 2-3 సంవత్సరాల ప్లేస్మెంట్ రికార్డ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అందులో జెన్యూన్ కంపెనీస్ వచ్చాయా లేదా అనేది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫ్యాకల్టీ గురించి వెరిఫై చేసుకోవాలి, ల్యాబ్స్ గురించి వెరిఫై చేసుకోవాలి, లైబ్రరీ చెక్ చేసుకోవాలి, అడిషనల్ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ప్లేస్మెంట్ రికార్డ్ అబ్జర్వ్ చేయాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ది బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, మంచి కోర్స్ జాయిన్ అవ్వండి. పేరెంట్స్ గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయటమే. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. I wish you all the success and all the best. Thank you.